అందరికీ అర్థమైంది కూడా ఫ్లెక్సీ రూపంలో. నెల్లూరు నగర పట్టణ ప్రజలకి నమస్కారం అండి. డిఎల్ఎస్ఏ ఈరోజు స్పెషల్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తుందండి. చైల్డ్ రెస్క్యూ అండ్ రీహాబిలిటేషన్ అండ్ రిఫర్మేషన్ కింద ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం ఈ మంత్ 16th నుంచి 20th వరకు. సో మొత్తం మన నెల్లూరు జిల్లాలో అంతా కూడా స్పెషల్ డ్రైవ్ అనేది నడుస్తుందండి. ఎక్కడైనా సరే చైల్డ్ లేబర్ అనే వాళ్ళు కనుక కనిపిస్తే వాళ్ళని పట్టుకొని వాళ్ళని గృహంలో ఉంచి వారికి బాగోగులు చూసుకుంటూ వాళ్ళకి విద్యాబుద్ధులు అనేది ఫ్రీగా కల్పిస్తారు. సో మీ దృష్టిలో కూడా ఎవరైనా సరే అట్లాంటి పిల్లలు ఎవరైనా ఉంటే మాకు తెలియజేయండి. మా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ టోల్ ఫ్రీ నెంబర్ వచ్చి 15100 అండి. మీకు ఇలాంటి పిల్లలు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే మాకు ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా తెలియపరిచారంటే వాళ్ళని మేము రెస్క్యూ చేసి వాళ్ళని రీహాబిలిటేషన్ కల్పిస్తామండి. సో ఇది మన అందరి బాధ్యత. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి వాళ్ళని చదివించుకోవడం మన అందరి కర్తవ్యం కాబట్టి. సో ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తూ ప్రజలందరూ అవగాహనతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. నేను అసిస్టెంట్ లేబర్ కమిషనర్ నెల్లూరు అండి. ఈ రోజు నుంచి ఆపరేషన్ స్వేచ్ఛ ఫేజ్ 4లో భాగంగా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన దిశగా మేము ఈ రోజు నుంచి 25వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నామండి. మన జిల్లాలో ఎక్కడైనా కానీ బాల కార్మికులు కనిపిస్తే మా లేబర్ డిపార్ట్మెంట్కి కానీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ లేదా లైవ్ డిపార్ట్మెంట్కి కానీ ఏ డిపార్ట్మెంట్కి అయినా ఇంటిమేషన్ ఇస్తే ఇమీడియట్లీగా రెస్క్యూ చేసి అతనికి చదువులు మిగతా విషయాలన్నీ కూడా మా గవర్నమెంట్ చూసుకొని ఆ పిల్లల భవిష్యత్తు కోసం పాటుపడతామండి. ఈరోజు నుండి రేపు 20వ తారీఖు వరకు ఆపరేషన్ స్వేచ్ఛ బాల కార్మికులని చాలామంది బాలలు చాలామంది చిన్న చిన్న కర్మాగారాల్లో చిన్న చిన్న షాపుల్లో కానీ వాటిలో అందరినీ పెడతా ఉన్నారు. తల్లిదండ్రులు కానీ తెలియక వాళ్ళు చాలామంది పిల్లలు చదువుకోకుండా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉన్నారు. అట్లా పనులు చేసుకోకుండా ప్రతి బాలలను కూడా అందరినీ కూడా చదివించి శుభ్రం వాళ్ళని వచ్చేసి మంచి ప్రయోజనం చేయాలని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా బాలలు చదువుకోవాలి, పని చేయడానికి లేదని చెప్పేసి 14 సంవత్సరాల లోపు పిల్లలందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మన లీగల్ సర్వీసెస్ అథారిటీకి కానీ లేబర్ డిపార్ట్మెంట్కి కానీ లేకపోతే ఇంకో ఐసిడిఎస్కి కానీ లేకపోతే ఇంకా మా డిపార్ట్మెంట్ మన పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరికైనా కూడా తెలియజేస్తే అతను ఆ పిల్లల్ని తీసుకెళ్ళేసేసి కొంతమంది జరక్క పెడతా ఉంటారు. కొన్ని చోట్ల భోజనం జరక్క కొంతమంది పెడతా ఉంటారు. భోజనం జరగలేదంటే వాళ్ళని తీసుకొచ్చేసి బాలసదనంలో పెట్టేస్తే అక్కడ భోజనం అన్నీ పెడతారు, చదివిస్తారు, అన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ప్రతి ఈ జిల్లా ప్రజలందరూ కూడా ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ చిన్నపిల్లలు ఎక్కడన్నా ఏదన్నా కర్మాగారాల్లో కానీ లేకపోతే ఏదన్నా ఎవరైనా ఇళ్లలో కానీ ఏదైనా షాపుల్లో కానీ ఏదైనా ఎక్కడున్నా కానీ తెలియజేయమని చెప్పేసి కోరుతున్నాం. తెలియజేస్తే వాళ్ళని వచ్చేసి బాలసదనంలో పెట్టేసి వాళ్ళని చదివిస్తాం. వాళ్ళ తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాలి. కొంతమంది తల్లిదండ్రులు తెలియదు ఇట్లా చదివిస్తారని చెప్పేసి కూడా ఇప్పుడు కంపల్సరీగా ఇది చదివిస్తారు. కంపల్సరీ గవర్నమెంట్ వచ్చేసి ప్రోగ్రామ్స్ పెట్టింది. ఈ రోజు నుంచి 16వ తారీఖు వరకు స్పెషల్ డ్రైవ్ కూడా చేస్తున్నారు.